లేకపోతే బొగ్గు కుంభకోణం చేసినామా, లేకపోతే ఇసుక కుంభకోణం చేసినామా? ఎవరు మేము నక్సలైట్ల మామీ మేమన్నా ఎవరి మీద తిరగబడ్డామా? ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు? ఎందుకు తీసుకుపోతున్నారు? ఏడికి తీసుకుపోతారబ్బా? ఎందుకు? దేనికోసం? మళ్ళీ ఎవరు నడుచుకుంటూ రావాలి? మా నాయకుడి కోసం వచ్చినాం మేము. ఎందుకు ఇట్లా అతి చేస్తున్నారు? ఊరికనే కూర్చున్నాం కదా మేము. మా నాయకుడి కోసం కూర్చున్నాము. ఎట్లా దొబ్బుతున్నారు, ఎట్లా తీసుకుపోతున్నారు? మేమేమన్నా బొగ్గు కుంభకోణాలు చేసినామా? మేమేమన్నా భూములు గుంజుకున్నామా? మేమేమన్నా ఇసుక వ్యాపారాలు చేసినామా? మేమేమన్నా దొంగ ఓటుకు నోటు దొంగలు పట్టుకొని ఏమన్నా ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి చూస్తున్నామా? దేనికోసం ఇదంతా? ప్రజాస్వామ్యము, ప్రజాపాలన అని చెప్పి ప్రగల్భాలు వాళ్ళకి పనికి వాళ్ళే పనులు చేస్తున్నాడు రేవంత్ రెడ్డి, కాంగ్రెస్. సో ఒక పక్క హరీష్ అన్న జరుగుతుంది సిట్ విచారణ. సో మీరు వచ్చినా కూడా బయటకు పంపించే ప్రయత్నం ఎందుకట్లా? అంటే ఏంటంటే హరీష్ అన్న మీద ఏదైతే బొగ్గు కుంభకోణం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళ బామ్మర్ది, సీఎం బామ్మర్ది చేస్తున్నాడని బయట పెట్టడం వల్లనే ఇవాళ ఆ కుంభకోణం డైవర్ట్ చేయడానికి, ఇంకొకటి బట్టీలొల్లి, ఇంకొకటి కోమటిరెడ్డి లొల్లి, ఇవన్నీ డైవర్ట్ చేయడానికి మాత్రమే హరీష్ అన్నని తీసుకుపోయి సిట్టు ముందట కూర్చుని పెట్టారు. పొద్దున్న నుంచి ఇప్పటిదాకా ఏం విచారిస్తున్నారు? దేనికోసం ఇదంతా? విచారణ అవసరం లేదు, ఏది అవసరం లేదు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేక ఇదో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడు రేవంత్ రెడ్డి. ప్రతి ఒక్కరు గమనిస్తున్నారు. రేపు రాబోయే రోజులలో కర్రు కాల్చి వాత పెడతారు. ఒక ఉద్యమ ద్రోహి, ఒక రైఫిల్ రెడ్డి, ఒక ఉద్యమకారుల మీద రైఫిల్ ఎక్కువ పెట్టినోడు ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడిన బిడ్డలందరినీ సిట్టు ముందట కూర్చుండబెట్టి మాలాంటి నాయకుడి కోసం వస్తే మాలాంటి వాళ్ళని చూడండి. ఏమన్నా దొంగతనం చేసినామా? చూడండి ఒకసారి. దొంగతనం చేసినామా, లంగతనం చేసినామా? ఎవడన్నా ఎక్కడన్నా షాపులలో ఏమన్నా చేసినామా? షాపు ముందట కూర్చుంటే సైలెంట్ గా కూర్చుంటే ఇట్లా గుంజుకొని పోతున్నారు. ఒక్క ప్రెస్ మీట్ కోసం ఇంత చేస్తుండు. సిద్దిపేట మాది, మేము సిద్దిపేట నుండి వచ్చినాం. మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ఇదంతా ఇట్లా చేస్తే జనాలు ఓట్లు మళ్ళీ వేరే సైడ్ కు వేస్తారని చెప్పేసి అంత డ్రామా ఇదంతా. ఎందుకంటే అందరూ ఇప్పుడు ఏదో థింక్ చేసుకుంటా, ఇప్పుడు భయపడుకుంటా జనాలు కూడా ఏదో వేయాలనుకున్నా కూడా అక్కడ వేస్తారని. కానీ అదంతా వేస్ట్. ఎవరు వేయరు అట్లా. పబ్లిక్ ఏం కళ్ళు మూసుకొని లేరు. అందరికి అన్ని అవగాహన అయిపోయినాయి. 2 ఏళ్ల నుంచి ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. కేసీఆర్ ఉన్నప్పుడు ఏ విధంగా వేసిండో ఇప్పుడు ఏం జరుగుతుందో అందరికీ తెలుసు. పల్లెటూర్ల జనాలకు కూడా ఎవరెవరు ఎట్లుందో అందరికీ తెలుసు. 7 గంటల నుండి హరీశ్వరరావు గారిని ఇప్పుడు పోలీస్ స్టేషన్ లో ఉంచి తను తిన్నడా లేదా ఏమి అని కూడా ఏమి మాకు ఏది కూడా ఆన్సర్ ఇవ్వకుండా మమ్మల్ని పిట్టలు నూకు పడేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే ఇప్పుడు ఇంత టైం అవుతుంది, ఇప్పటికీ 6 అయిపోతుంది ఆల్రెడీ. 5 o'clock వరకు పంపిస్తామని చెప్పారు, కానీ ఇప్పటికీ పంపిలేదు సార్ను. అందువల్ల మేము ఇంత కొంచెం ఎమోషనల్ అయిపోతున్నాము. ఎందుకంటే ఏ చిన్న ప్రాబ్లం ఉందన్నా కూడా నేనున్నాను అంటూ ముందుకు వచ్చే అన్న. మేము ఎప్పుడు జనాల ఏ విషయాలకు అవసరం వచ్చినా అన్న దగ్గరికి తీసుకెళ్తే వెంటనే కాల్ చేసి ఎవరికి ఏ బాధ ఉన్నా కూడా తను నిలబడి సమాధానం చెప్పి ఎవరికి ఏదో అవసరం ఉన్నా చేసే మనిషి ఈరోజు ఈ స్థితిలో ఉన్నాడు అంటే మేము కూడా కొంచెం ఎమోషనల్ అయిపోతాం కదా. లేట్ అయిపోతుంది కాబట్టి మేము ఇట్లా చేయడానికి ఇదవుతున్నాము. అట్లాంటిది అందరు నూకు పెట్టేసి పంపించేసి లేడీస్ అని చూడకుండా బండ్లు ఎక్కిచ్చేసి ఇట్లా చేయడం ఇది ఎంత మటుకు కరెక్ట్? ఇది కరెక్ట్ కాదు. ఎదుర్కొనేది ఉంటే ధైర్యంగా ఎదుర్కోవాలి, కానీ ఇట్లా దొంగదారిన కాదు. పబ్లిక్ ను డైవర్ట్ చేసి మున్సిపల్ ఎలక్షన్లు ఉన్నాయని చెప్పేసి ముఖ్యమైన వ్యక్తిని అక్కడ పంపించేస్తే మిగతాదంతా ఇక్కడ చూసుకోవచ్చు, అందరు ఇక్కడ వెళ్ళి వచ్చేస్తే అక్కడ క్యాన్వాసింగ్ మంచిగా చేసుకోవచ్చు వాళ్ళు అని చెప్పేసి వాళ్ళ కోసం ఇవన్నీ డ్రామాలు ఆడుతున్నారు. పబ్లిక్ ఏం పిచ్చోళ్ళు కాదు, అందరికి అన్ని తెలుసు. ఎవరు ఎక్కడ ఏం చేయాలో అన్ని చేస్తారు. మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే. ఈ మున్సిపల్ ఎలక్షన్లలో ఎంత రావాలని అర్థమవుతుంది కదా. ఎలక్షన్లు ఇప్పుడు ఇంకా కొన్ని రోజులు కూడా లేదు, మున్సిపల్ ఎలక్షన్. దాని వల్లనే కదా ఇదంతా డ్రామా. ఇప్పుడు ఒకవైపు బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ ఇప్పుడు మహిళా కార్యకర్తలు కూడా వాళ్ళ నిరసన తెలపడానికి వచ్చారు. అండ్ దాంతో పాటు 7 గంటల నుంచి హరీష్ రావు విచారణ కంటిన్యూ అవుతుంది. అసలు హరీష్ రావు విచారణ సమయంలో అడ్వకేట్లని లోపలికి అలౌ చేయకపోవడం కావచ్చు, తర్వాత మధ్యాహ్నం తర్వాత అంటే 4 గంటలకి ఇంకొక అడ్వకేట్ టీం అనేది వచ్చింది. సో వాళ్ళని కూడా అనుమతించట్లేదు. సో ఎవరిని ఎటువంటి అనుమతి లేకుండా విచారణ జరుపుతున్నారు కాబట్టి సో అవి కొన్ని అనుమానాలకి
నివృత్తి చేసేటట్టు ఉన్నాయి. సో మాకు కూడా కొన్ని అనుమానాలు ఉన్నాయి. హరీష్ అన్నకు సంబంధించి ఎట్లాంటి విచారణ జరుపుతున్నారో, అసలు ఎందుకు సుదీర్ఘ విచారణ జరపాల్సిన సమయం కనిపిస్తుంది అని నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా అడ్వకేట్లను అనుమతిస్తామని చెప్పి ఉదయం 11 గంటలకు ప్రారంభమై ఇప్పటి వరకు కూడా ఎవరిని అనుమతించకుండా, అట్లీస్ట్ అడ్వకేట్లను కూడా అనుమతించకుండా జరుగుతున్న ఈ విచారణ సంబంధించి నిరసిస్తున్నారు. సో ఇందాక మనం చూసినాం బీఆర్ఎస్ కార్యకర్తలు అండ్ ఇప్పుడు సిద్దిపేట నుంచి వస్తున్న మహిళా కార్యకర్తలు ప్రొటెస్ట్ చేసిండ్రు. సో వాళ్ళను కూడా పోలీసులు వాళ్ళలో తరలించే పరిస్థితి అయితే మనం చూస్తున్నాం.